పిన్ని ఇప్పుడు ఇవి రెండు ఎందుకు లైన్లు పెట్టినా? 2 లైన్ల ఇక్కడ కింద ఖర్చు కోసం ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం కదా, లోపలికి మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ పోగులు ఉన్నాయి కదా ఇవి కనబడకుండా ఉండడానికి కోసం ఇది ఖర్చు. మళ్ళీ డౌన్కి ఎందుకు తీసుకుంటున్నావు ఇటు? కన్నా ఇది లెంత్ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అని, ఎంత పొడుగు ఉంది అనేది చూసుకోవడం కోసం, ఎంత పొడుగు ఉంది ఏం కథ అనేది. ఇప్పుడు హ్యాండ్ మనం కొలతలు తీసుకుంటాం కదా, హైట్ ఎంత ఉంది, లూజ్ ఎంత ఉంది, ఈ చంక రౌండ్ ఎంత ఉంది అనేది చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఎంత ఉందంటే 14 ఇంచులు ఉంది. 14 ఇంచులకి ఇక్కడ నేను 6 ఇంచులు తీసుకున్నా. 6 ఇంచుల దగ్గర అంటే ఇక్కడ నేను డౌన్ 2.5 ఇంచులు తీసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి 1 ఇంచ్కి మార్కింగ్ లైన్ తీసుకోవాలి. తర్వాత చిన్నగా కరువు తీయాలి. ఇట్లా అర్థమవుతుందా? హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత చిన్నగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది ఎక్స్ట్రా మొత్తం ఇప్పుడే కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. కరెక్ట్ గొలిసింది, కరెక్ట్ వచ్చిందో రాలేదు చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ నుంచి మనకి 7 ఇంచులు వచ్చింది, కరెక్ట్గా 7 ఇంచులు వచ్చిందో రాలేదు చూడాలి. ఒక్క పాయింట్ అటు ఇటు కాకుండా వచ్చింది. అంటే మన చంక దగ్గర ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ వెనుక భాగం కానీ ముందు భాగం కానీ ఎక్కడ కూడా అతుకులు అనేవి రాకుండా నీట్గా వస్తుంది. అర్థమైందా? ఏమర్థమవుతుందో ఏమో అన్నిటికీ అయితే అంటున్నాం. కాజలు వేయాలంటే కాజలు అర్థమవుతలేదు పిన్ని అంటున్నాం. అసలు అయితే బలా వేస్తాను, పక్కగా మాత్రం సూపర్ వేస్తున్నాం. మరి కాజలు ఎవరు వేస్తారు? ఇక బ్లౌజ్ నువ్వు కుట్టిస్తే వాళ్ళు వేసుకుంటారా కస్టమర్స్? మరి భయపడుతున్నది అనుకోండి, కాజా మొలక దింపుడు వస్తలేదా? మరి ఎట్లా అది ఎవరు వేస్తారు చెప్పు? మరి ఇంకో మనిషిని పెట్టుకుంటారా? ఏది ఈజీరా అంటే చదివే ఈజీ అన్నావు. ఇది ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇది ఇంట్రెస్ట్ ఉందన్నావు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి? నేను ఏం కట్ చేస్తాను ఇప్పుడు? ఇప్పుడు ఇందాక కట్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు దేనికి మార్క్ చేస్తాను చెప్పు? ఇప్పుడు బ్యాక్ బ్యాక్ కొద్దిగా తెలియదు.